₹1,00,00,000 స్థలానికి 10 లక్షలు ఇవ్వడం అన్యాయం అయ్యా. సొంతంగా ఉంటుంది. స్థలమైనా అన్న వెళ్ళైనా 10 లక్షలు వచ్చింది, తీసుకొని వెళ్ళు. దయచేసి కాదంటే అల్లగాడికి పంపిస్తా. నేను చేయొద్దయ్యా. నేను ఒక్కసారి అది నాది అనుకుంటే దానికోసం నేను ఎంత దూరమైన వెళ్తా. వినరా జవాని తీసుకెళ్ళండి. ఏం జరిగింది తమ్ముడు, అలా ఉన్నావు? ఎవరో ఎవరిదా రావడి మీద చేసి మన చరిత్రలో సమరంలో ఉన్నాం అన్నమాట. వాడి మీద తిరగబడ్డా కానీ వాడి పంచాయతమ్మకు ఆ పవర్ సరిపోలేదు. నీ సొంతమైందని కమ్మరి పడిపోతున్నావు బల్లారే. త్వరలో నీ కాలం తీరబోతుంది, జాగ్రత్త. పుట్టలేదు. నా పేరు వింటే నీ రొమ్ము పగిలిపోతుంది. నీ ఉంటే చాలే గుర్తులోకి వస్తుందమ్మా. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి బలవుతుంది. అలాగే దోపిడీలు ఊకప్చలతో కొడుకున్నా ఈ బతుకు నా చేతిలో అంతమైపోతుంది. ఈ రాష్ట్రాన్ని సైతం నాకు పెట్లో పెట్టుకొని ఈ బళ్ళారి ముందు నిలబడి ఎగరేస్తే ఇక్కడ వేసి లెక్క పెట్టిస్తా. ఆ చుక్కలు చాయిదాం నా మెడలో ఓలమాల వేసుకొని పల్లాడి పౌరుషం నింపుకొని నీలాంటి కుత్తె నా కొండలో చాలా గర్భంగా కనిపించడానికి అవతరించిన వాడాలి. నా చరిత్ర సమాప్తం చేయడానికి నీకున్న పౌరు చదివేదిరా. నీతి అనే తల్లి పాలు తాగే నిజాయితీనే నాన్నబడిలో పెరిగిన సింహపుత్రునే నిన్నంత మందిస్తానని ఇంటి దగ్గర చెప్పి మరి వచ్చా. పలనాడి బాలచంద్ర గుర్తొస్తున్నాడు. నీ చరిత్ర నా చేతిలో అంతమైపోతుంది. మనుషుల తలరాతులు మార్చే బ్రహ్మదేవుళ్ళ పూజలు పెట్టుకో. నీ పతనం
గడిచిపోయిన కాలం నీదని ఎగిరి పడుకో. ఇక నుంచి జరిగే ప్రతిరోజు నీకు నీకు ఈ అమ్మకన్ను మేరా. ఎగస్తాలు చేస్తున్నావంటే నేను బ్రతకనివ్వనురా. నీ ఇష్ట దైవాన్ని రేయ్, దైవాన్ని తలుచుకోవాల్సింది, పలకని పెట్టుకోవాల్సిందే నేను కాదురా నువ్వు. ఈ సర్దార్ దెబ్బ రుచి చూస్తే కొన్ని సంవత్సరాల పాటు కోమలోకి వెళ్ళిపోతావు అమ్మా. నాకు వార్నింగ్ ఇచ్చి ప్రాణాలతో బతికిన వాడు ఈ రాష్ట్రంలో ఉండలేడు. పాతికేళ్ళ నాడు పుట్టి అగ్ని పర్వతాన నీ స్థావరంలో కొనిపెట్టి నీ శిరస్సు ఖండించడానికి వజ్రాయుధనా నీ ముందుకు వచ్చా. నీకు దమ్ముంటే నువ్వు పడుకొని చూడరా. నన్ను రచ్చగొట్టకు. ఘోరంగా దెబ్బతిని ఘోరంగా గాలికి పోతావు. రే బల్లారే, ఈ సీమలో బతకాలంటే పద్ధతిగా బతుకు కాదు కాదు. జనాన్ని తొక్కుతూ బతుకుతానంటే నీకు బతుకే లేకుండా చేస్తా. వస్తా. Take care. ఈ పల్లారు నీకుంటున్నావు. ఈ సీమలో నువ్వు బ్రతకలేవు. ఒళ్ళంతా వేడితో రగిలిపోతుంది. చల్లారుతాయి.